హలో అండి, మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు 20 రూపాయలకి 4 కట్టలు కొత్తిమీర ఇస్తే పచ్చడైనా చేయొచ్చని తీసుకొచ్చాను. మా ఇంట్లో వాళ్ళకు పచ్చళ్ళు ఇష్టమే కానీ మా పిల్లలకు కారం ఎక్కువ ఉంటే నచ్చదు, మా వారికి ఆయిల్ ఎక్కువగా కనిపించకూడదు. ఈ రెండూ లేకుండా పచ్చళ్ళు చేయడం కుదరదు కాబట్టి నేను నెలల పాటు నిల్వ ఉండే పచ్చళ్ళు చేయడం చాలా తక్కువ. నేను చేసే ఈ పచ్చడి కోసం అయితే 2 పెద్ద కట్టల కొత్తిమీరని కట్ చేసి 2 సార్లు కడిగి 2-3 గంటల పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆరబెట్టుకున్న కొత్తిమీరను వేసి వేగనివ్వాలి. ఇప్పుడు పిడికిలంత చింతపండుని తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టి గుజ్జు తీసి 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్ కి తగ్గ సాల్ట్ వేసి చింతపండు గుజ్జును ఉడకనివ్వాలి. ఇప్పుడు మిక్సీ బౌల్లో వేయించిన కొత్తిమీర, చింతపండు గుజ్జు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసి మిక్సీ పట్టి తర్వాత ఇందులో 2 టీ స్పూన్స్ ఆవాలు, మెంతులు పొడి కూడా వేసి కలిపి పోపు కోసం 3 టేబుల్ స్పూన్ ఆయిల్లో టీ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 12 వరకు వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చి, 1 కరివేపాకు రెబ్బ వేసి వేగి చల్లారాక పచ్చడిని వేయాలి.